brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏపీలో ఆ నియోజకవర్గం వెరీ సెంటిమెంటల్. అది ఎంతలా అంటే అక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని నమ్ముతారట. 2.5 దశాబ్దాలుగా ఈ సెంటిమెంటే నిజంగా కంటిన్యూ అవుతుంది కూడా. అలాంటి చోట పార్టీని పటిష్టం చేసుకుంటే వచ్చే ఎన్నికల నాటికైనా అదృష్టం కలిసి రావచ్చు కదా. మరెందుకు వైసీపీ నాయకులు అసలుకే ఎసరొచ్చేలా వ్యవహరిస్తున్నారు? విభేదాలతో విచ్చలవిడిగా ఎందుకు రెచ్చిపోతున్నారు? ఇంతకీ ఈ రచ్చ జరుగుతుంది ఎక్కడ? దానికి గల కారణాలేంటి? సెంటిమెంటల్ సెగ్మెంట్ లో పొలిటికల్ సెగలు, నివురుగప్పిన నిప్పుల వైసీపీ, శైలజానాథ్ వర్సెస్ సాంబశివారెడ్డి, సింగనమలలో నేతల సిగపట్లు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి గురించి ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. నిజానికి ఎన్నికల ముందు నుంచే ఈ రచ్చ మొదలైనప్పటికీ ఇటీవల కాలంలో అది తారాస్థాయికి చేరింది. అప్పట్లో అభ్యర్థి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు చిచ్చు పెడితే ఇప్పుడు మాజీ మంత్రి శైలజానాథ్ చేరికతో ఆ చిచ్చు పతాక స్థాయికి చేరుకుంది. వైసీపీలో చెలరేగిన అంతర్గత విభేదాలు గమనిస్తున్న వారికి పార్టీ పరిస్థితి ఇట్టే అర్థమైపోతోంది. ప్రధానంగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డికి మాజీ మంత్రి శైలజానాథ్కి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అసలు ఎన్నికలకు ముందు చెలరేగిన అంతర్గత విభేదాలే ఇక్కడ వైసీపీ కొంప ముంచాయనే అభిప్రాయం ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే నడిచిన ఆలూరు సాంబశివారెడ్డి 2019లో తన భార్య జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఇప్పించుకుని విజయం దక్కించుకోగలిగారు. దీంతో గత 5 ఏళ్ల పాటు వారిదే రాజ్యంగా నడిచింది. అయితే లోకల్ గా సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో 2024లో పద్మావతిని కాదని టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకి టికెట్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్. అయితే కూటమి గాలిలో వైసీపీ చేసిన ప్రయోగం వికటించి వీరాంజనేయులు ఓటమి పాలయ్యారు. ఇక తిరిగి తమకే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని భావించిన జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డిలకు ఊహించని షాక్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ ని వీడి వైసీపీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి శైలజానాథ్ ని సింగనమల నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జ్ గా ప్రకటించింది. శైలజానాథ్ నియామకం సాంబశివారెడ్డి దంపతులకి మింగుడు పడని అంశంలా మారింది. ఇప్పటికే టికెట్ దక్కలేదన్న కోపంతో రగిలిపోతున్న ఈ నేతలు ఇప్పుడు శైలజానాథ్ ని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ సీట్లో కూర్చోబెట్టడంతో మరింత అసంతృప్తికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నాక శైలజానాథ్ స్వయంగా జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డిని ఇంటికి వెళ్లి కలిశారు. మద్దతివ్వాలని కోరారు. అయితే చేతులు కలిపినంత ఈజీగా వారి మనసులు కలవలేదని ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి హడావిడిగా శైలజానాథ్ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికలకి ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఆయన దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు. మిగిలిన చోట్ల వైసీపీ నాయకులు బయటికి రావడానికి వెనకడుగు వేస్తున్న పరిస్థితుల్లో శైలజానాథ్ హడావిడి చూస్తుంటే రేపో మాపో ఎన్నికలు వస్తున్నాయా అన్నట్లుగా ఉందని వైసీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఇటీవలే అదే జోష్లో సింగనమల నియోజకవర్గం వైసీపీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు శైలజానాథ్. ఈ కార్యక్రమానికి వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సహా తదితరులు హాజరయ్యారు. దీన్ని బట్టే శైలజానాథ్కి వైసీపీ హైకమాండ్ ఇస్తున్న ప్రయారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దీర్ఘకాలంగా పార్టీలో కొనసాగుతున్న ఆలూరు సాంబశివారెడ్డి తమకి ప్రాధాన్యత తగ్గుతుందన్న భావనతో సింగనమలలో వైసీపీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డిలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు సైతం శైలజానాథ్ ఏర్పాటు చేసిన నియోజకవర్గ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి రాకపోవడం చూస్తుంటే అది నిజమేనన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీలో అంతర్గత విభేదాల్ని, అసంతృప్తిని ఈ కార్యక్రమం బహిర్గతం చేసిందనే ముచ్చట బలంగా వినిపిస్తోంది. అసలు వారిని పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిలిచారా లేదా? ఒకవేళ పిలిస్తే సజ్జల, మిథున్ లాంటి కీలక నేతలు హాజరైనా ఎందుకు రాలేదన్నది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. మరి ఇప్పుడే ఈ అంతర్గత కలహాలు ఈ స్థాయిలో ఉంటే భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏమిటన్నదే అంతు చిక్కని ప్రశ్నగా మారిందని నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ జగన్ కి అత్యంత ఆత్మీయుడిగా పేరున్న ఆలూరు సాంబశివరెడ్డి ఇప్పుడు పార్టీకి దూరం జరగడం వెనుక కారణం ఏమై ఉంటుందా అన్న చర్చ జోరందుకుంది. శైలజానాథ్కి కీలక బాధ్యతలు అప్పగించడంతోనే తమకి స్పేస్ లేదనే ఆలోచనకి మాజీ ఎమ్మెల్యే దంపతులు వచ్చేశారని తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు పెట్టుకున్న సాంబశివారెడ్డి వచ్చే ఎన్నికల నాటికి అది పూర్తయితే ఏదో ఒక నియోజకవర్గంలో తమకి అవకాశం వస్తుందని ఆయన భావిస్తున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. దీంతో అప్పటి వరకు సింగనమల వైసీపీలో సిగపట్లు తప్పేలా లేవని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. మరి హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి.